హాయ్ అండి. మాది శారీస్ ప్లస్ స్టిచ్చింగ్ కదండీ! మార్నింగ్ నుంచి నైట్ వరకు పడే అమౌంట్ అంతా అకౌంట్‌లో నైట్ 8-9 లోపల చెక్ చేసుకుంటామండి. నిన్న నైట్ 8-9 లోపలైతే నేను అకౌంట్ చెక్ చేసుకున్నాను. నా అమౌంట్ కట్ అయిపోంగా మైనస్‌లో పడిందండి. సరే, నాకు వెంటనే ఐడియా వచ్చి టోల్ ఫ్రీ నెంబర్‌కైతే కాల్ చేశాను. టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందండి. ఒకసారి బ్యాంక్‌కెళ్ళి కనుక్కోండి అన్నారు. నేనైతే మార్నింగే లేసి 10 బ్యాంక్‌కెళ్ళిపోయానండి. నేనొక్కటే అనుకున్నాను. నేను వెళ్ళే కాడికి నాకన్నా ముందు చాలామంది ఉన్నారండి. ఇది మా శ్రీకాళహస్తిలో యూనియన్ బ్యాంకు. నాకు సంబంధించినంత వరకు నేను కష్టపడే ప్రతి రూపాయి నాకు విలువైందే అండి. నాకే కాదు, అందరూ కష్టపడే సంపాదిస్తారండి. అలాంటిది రూ. 1 అయినా, రూ. 10 అయినా, 100 అయినా, అది లక్షలైనా ఈ మాదిరిగా కట్ అయిపోతే ఎంత టెన్షన్ పడతామండి. ఈ ఇన్సిడెంట్ అయితే నాకు ఫస్ట్ టైం జరిగిందండి. సైబర్ క్రైమ్ అంటున్నారు, లేదా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడాను అంటున్నారు. అలాంటివైతే ఏం లేదు. చూద్దాము ఇది ఎంతవరకు వస్తుందో లాస్ట్‌కి. నా అమౌంట్ అన్నా చిన్న అమౌంట్ అండి. నాకన్నా ముందొచ్చిన వాళ్ళది 2.5 లాక్, 5 లాక్ అలా పెద్ద పెద్ద అమౌంట్ కూడా కట్ అయిపోయి వాళ్ళకి కూడా మైనస్‌లో పడిందంట. బ్యాంక్‌లో వర్క్ చేసే సార్‌ని అడిగితే, "ఇది సైబర్ క్రైమ్ అమ్మా. మీకే కాదు అందరికీ ఇలానే జరిగింది" అన్నారు. "కంప్లెయింట్ రాసివ్వండి" అని చెప్పారండి. సో, మేమైతే కంప్లెయింట్ రాసిచ్చాము. మాది ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ జిరాక్స్ అయితే ఇచ్చామండి. మాదన్నా చిన్న అమౌంట్ కాబట్టి ఇక్కడ కంప్లెయింట్ లెటర్ రాసివ్వమన్నారు. మెయిల్‌లో పెడతామని. పెద్ద పెద్ద అమౌంట్ కట్ అయిన వాళ్ళంతా తిరుపతికి పంపించారండి. తిరుపతిలో వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్ కంప్లెయింట్ ఇవ్వండి అనేసని. సో, నేనైతే చాలా భయపడ్డానండి. నాతో కూడా పనిచేసే వాళ్ళ అమౌంట్ కూడా పాపం కట్ అయిపోయి మైనస్‌లో పడిందండి. స్టార్టింగ్‌లో సార్‌ని వెళ్ళి అడిగినప్పుడు, "మీరు గేమ్స్ ఆడతారా? ఆన్‌లైన్ గేమ్స్" అన్నారు. ఇక్కడ గేమ్స్ ఆడే టైం ఎక్కడుంటుందండి? శారీస్ ప్లస్ స్టిచ్చింగ్ ఉంటుంది. గేమ్స్ ఆడినా అందరం ఒకేసారి గేమ్స్ ఆడం గదా! వచ్చిన వాళ్ళందరిని అలానే అడుగుతున్నారు. గేమ్స్ అయితే మేమెప్పుడు ఆడింది లేదు. నా ఫోన్‌లో ఏ గేమ్ యాప్ కూడా ఉండదు. సో, నేనైతే లాస్ట్‌కి కంప్లెయింట్ అయితే ఇచ్చేసానండి. ఇచ్చేసి రిటర్న్ అయితే వచ్చాను. వాళ్ళు 1 మంత్ లోపు చెప్పారు, లేదా 1 ఆర్ 2 డేస్ లేదా 24 అవర్స్‌లో వాళ్ళెప్పుడు కంప్లెయింట్ రిసీవ్ చేసుకుంటే అప్పుడు 1 ఆర్ 2 డేస్‌లో అయిపోతుంది అన్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి ఈ సైబర్ క్రైమ్ ఎలా జరిగింది అని. మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.